డైలీ టేస్ట్ ది డైలీ. ఇక సిద్దిపేట నరసాపూర్ దసరా ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జమ్మి హనుమాన్ దేవాలయంలో కాశీగంగా హారతి, రావణ దహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పిల్లలను వ్రేలు పట్టుకుని బడికి తీసుకెళ్లినట్టు నేటి యువతకు మన పండుగల గొప్పదనాన్ని నేర్పించాలన్నారు. భావితరాలకు మనమిచ్చే సంపద, సంస్కృతి, సంప్రదాయాలేనని హరీష్ రావు అన్నారు. కాశీలో గంగానది తీరాన జరిగే హారతి నేడు సిద్దిపేటలో జరుపుకోవడం చాలా సంతోషమన్నారు హరీష్ రావు. అంటే ఎప్పుడైనా మనందరం కూడా ధర్మం ఏం చెప్పింది, హిందూ ధర్మం మనకు భగవద్గీతలో ఏం చెప్తారంటే ఎప్పుడైనా న్యాయమే నిలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అంటారు. అదేవిధంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది అంటారు. తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్రం ఎంతో అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పోయింది. ఆనాడు తెలంగాణ కావాలి, జై తెలంగాణ అంటే ఏ తెలంగాణ డెవలప్ అవుతుందా, తెలంగాణ చిన్న రాష్ట్రం అవుతుంది అన్నారు. కానీ మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. మన తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచింది. అంటే ఒకప్పుడు దేశంలో ఒక నాటుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అని గత 10 ఏళ్లలో మనం నిరూపించాం. చివరగా రాముల వారిని, అమ్మవారిని, మరి మా వాళ్ళ వ్యాపారాలన్నీ బాగా జరగాలి, రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి జరగాలి, బిజినెస్ జరగాలి, బేరాలు జరగాలి, మీ పిల్లల చదువులు బాగా రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన కలలు నిజం కావాలని ఆ రాముల వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం.